శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. కర్కాటక రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఏ విధంగా పడింది, ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే పూర్తి విషయాలను మనం తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేశ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి గ్రహాలలోని చంద్రుడు. కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక ఈ శని వక్రగతి కాలం అనేది మీ జీవితంలో సహనం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షించే సమయంగా ఇది మారుతోందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నిలిచిపోయిన కొన్ని పనులు నెమ్మదిగా ముందుకు కదిలే అవకాశం ఉన్నప్పటికీ ప్రతి విషయంలో మీరు తొందరపడకుండా ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరగవచ్చు. మీ కష్టాన్ని వెంటనే గుర్తించకపోయినా కూడా భవిష్యత్తులో దానికి మంచి ఫలితం మీకు దక్కే అవకాశం అనేది విపరీతంగా కనబడుతోంది. వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపారస్తులకు లాభ నష్టాలు అనేవి సమానంగానే ఉండే సూచనలు ఉంటున్నాయి. కొత్త భాగస్వామ్యులు లేదా పెట్టుబడుల విషయంలోనూ ఇప్పుడు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబంలో కూడా పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. బంధువులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు పరస్పర అవగాహనతో పరిష్కారమవుతాయని చెప్పొచ్చు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలను మీరు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా ఆదాయం మీ చేతికి వచ్చినప్పటికీ ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వ్యక్తులకు నిద్రలేమి, కీళ్ల నొప్పులు లేదా జీర్ణకోశ సమస్యలు కనిపించే విధంగా ఉంటున్నాయి. ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. క్రమబద్ధమైన జీవనశైలి పాటించడం చాలా మంచిది. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం: ప్రతి శనివారం శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అవసరమైన వారికి నువ్వులను లేదా ఇనుప వస్తువులను దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.